మమ్ము కాచినవాడు మా మనసు దోచినవాడు మంగళాకారుడు మా శ్రీనివాసుడు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రామకృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ రామ్కి 111. ఈరోజు అనగా 19 మే 2026 మంగళవారం నాడు మా ప్రయాణం కాకినాడ నుంచి ద్వారకా తిరుమల అంటే చిన్న తిరుపతి అంటారు, అక్కడికి ట్రైన్లో స్టార్ట్ అయ్యాం. మొదటగా మేము కాకినాడ నుంచి ఏలూరు వరకు ట్రైన్లో వెళ్ళి ఏలూరు నుంచి ద్వారకా తిరుమల బస్సులో వెళ్ళాం. రండి, మాతో మీరు కూడా ద్వారకా తిరుమల దర్శిద్దురు కానీ. చూసారుగా, ద్వారకా తిరుమల 15 కిలోమీటర్లు. ఇది భీమడోలు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ద్వారకా తిరుమల ఉంది. ఏలూరు సమీప ప్రధాన రైల్వే స్టేషన్. ఏలూరు నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విజయవాడ, రాజమండ్రి, హైదరాబాద్ మొదలైన ప్రాంతాల నుంచి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. ఈ తిరుపతిలో స్వామివారు దక్షిణ దిశ వైపు ముఖం చేసి వెలిశారని విశ్వాసం. విష్ణుమూర్తి దక్షిణాభిముఖంగా ఉండటం చాలా అరుదైనది మరియు శుభప్రదంగా భావిస్తారు. ఇదిగో కనపడుతున్నదే దక్షిణ వైపు గోపురం. కానీ ఇప్పుడు దర్శనాలన్నీ కూడా తూర్పు వైపు జరుగుతున్నాయి. ఇదిగో కళ్యాణకట్ట. మన తూర్పు వైపు గోపురం కేసి వెళుతున్నాం. పెద్ద తిరుపతిలో మాదిరిగానే ఇక్కడ కూడా ఉచిత బస్సు ఉంది. చూసారుగా, మండపం ఎంత పెద్దదిగానో అందంగానో ఉంది. చూసారా, ఇక్కడ మొబైల్స్ పెట్టుకోవడానికి, తర్వాత ప్రసాదం ఎక్కడ ఇస్తారు అన్నది బోర్డులు, ప్రతి దానికి కూడా బోర్డులు మనకి క్లియర్గా పెట్టారు. దీపారాధన మండపం. ఇక్కడ భక్తులు స్వామివారికి దీపారాధన చేస్తారు. పూర్వము ఈ దీపారాధన గుడిలోనే ఉండేది, ఇప్పుడు బయటకు మార్చారు. ఇది ఉచిత దర్శనానికి దారి. ఈ ప్రక్కగానే 100 రూపాయలు, 200 రూపాయలు, 500 రూపాయల కౌంటర్లు కూడా ఉన్నాయి. తిరుపతిలో మాదిరిగానే ఇక్కడ కంపార్ట్మెంట్లో భక్తులను ఉంచి తర్వాత ఈ లైన్ల ద్వారా లోనికి పంపుతారు. ఇదిగో లైన్ చూశారు కదా, ఇట్లాగా తూర్పు వైపు వెళ్ళి ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఇక్కడ విఐపి మార్గం ద్వారా మా దంపతులు దర్శనానికి వెళ్ళాము. మీరు కూడా స్వామివారిని దర్శించి తరించండి. ఆ ద్వారకా తిరుమల క్షేత్రంలో ద్వారక మహర్షి అనబడేటటువంటి ఋషి తపస్సు చేశారు వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాద దర్శనం కోసం. ఆయన మీద పెద్ద పుట్ట పట్టేసి, పుట్ట పడితే నువ్వు ఈ పుట్టలోనే ఉండి నా పాదములను దర్శనం చేస్తూ నా పాదములకు అర్చన చెయ్యి అని స్వయంభూమూర్తిగా ద్వారకా తిరుమలలో తనంత తాను విరిశాడు వెంకటరమణుడు. ఈ పై ఊరికే కనపడతారు, ఈ లోపల కనపడరు. ఆ మిగిలిన భాగం పుట్టలో ఉంటుంది. ఇప్పటికీ ఆ పుట్టలో ద్వారక మహర్షి కూర్చొని ఆయన పాదములకు అర్చన చేస్తుంటారు అని చాలా చాలా అరుదైనటువంటి విషయం. ఒకే దేవాలయంలో, ఒకే విమానంలో, ఒకే మూర్తి రెండుగా ఉంటాడు. అందుకే మీరు ద్వారకా తిరుమల ఎప్పుడైనా ఫోటో చూస్తే ఇద్దరు వెంకటేశ్వర స్వామి వారు ఉండడానికి కారణం అది స్వయంభూ క్షేత్రం. ఒకటి స్వయంభూ, రెండవది రామానుజాచార్యుల వారు
ప్రతిష్ఠించిన విగ్రహం. ఒకటి మోక్షానికి, రెండవది మన కోరికలు సిద్ధించడానికి. మాకు స్వామివారి దర్శన భాగ్యం చాలా బాగా జరిగింది. ఆ తర్వాత ఆలయానికి వెలుపలుగా వచ్చి ఇక్కడ చూసారుగా చిత్రపటాలు చాలా చాలా అందంగా ఉన్నాయి. అక్కడ మీ ఇరువురం కూడా ఫోటోలు తీయించుకున్నాం. రండి, ఈ మండపం మరియు ఇక్కడ ఉన్నటువంటి శిల్పముల యొక్క కళా నైపుణ్యాలని మీరు కూడా తిలకించండి. మా దంపతులం ఆ శిల్పకళా వైభవాన్ని చూస్తూ ఆలయం వెలుపలికి వచ్చాం. స్వామివారి భక్తులను సాక్షాత్తు అన్నమయ్యే స్వయంగా ఆహ్వానిస్తున్నట్టుగా ఉన్న విగ్రహం. నేను చాలా పుణ్యక్షేత్రాలు చూశాను. ప్రతి పుణ్యక్షేత్రంలోనూ కూడా ఇలాంటి షాపులు మనకి దర్శనమిస్తుంటాయి కదా. స్వామివారి దర్శనం తర్వాత మన ఫ్యామిలీ ఇక్కడ సందర్శించడం కూడా తప్పనిసరి. ఆలయం నుండి బయటకు వచ్చిన తర్వాత ఎడమ ప్రక్కన ఉన్నటువంటి ఈ గోశాలను కూడా మేము సందర్శించాము. మాతర సర్వభూతానాం గావ సర్వసుఖప్రద వృద్ధిమాకాంక్షతా నిత్యం. నాకు వృద్ధి కావాలి, నేను రోజు రోజుకి వృద్ధిలోకి రావాలి అని అనుకున్నవాడెవరో వాడు తప్పకుండా చెయ్యవలసిన పని ఏది అంటే వృద్ధిమాకాంక్షతా నిత్యం గావకార్యా ప్రదక్షిణా. ఆ గోవుకి తప్పకుండా ప్రదక్షిణం చెయ్యాలి. ఒక హోమం చెయ్యాలి అంటే ఎన్నో నియమాలు పాటించాలి, ఎంతో నిష్ఠతో కూర్చోవాలి, స్వాహాకారంతో మంత్రం చెప్పాలి, అప్పుడు హోమం చెయ్యాలి. హోమం చేసిన దానితో సమానము అని ఇప్పుడు చెప్తారంటే గోగ్రాసం అంటారు. గోగ్రాసం అంటే మీరు చేతితో పట్టుకుని ఆవు దగ్గరికి తీసుకెడితే హోమకుండంలో నుంచి అగ్నిహోత్రం సంతోషించినప్పుడు ఎలా పైకి తిరుగుతుందో నాలుక అలా తిప్పి పట్టుకుంటుంది గోవు. గోవు పట్టుకుని తింటున్నప్పుడు గోవు నోరు నిండేటట్టుగా మీరు గడ్డి పరకలో ఆవుకి పెడితే ఆ రోజు మీరు హోమం చేసినట్టే. ఇది నేను చెప్పట్లేదు, శాస్త్రం చెప్పిన మాట చెప్తున్నా. అందుకే గ్రాసం అన్న మాట ఇంకా దేనికి అన్వయం కాదు, గోగ్రాసం అంటారు. ఆవు దగ్గరికి పట్టుకెళ్ళి గడ్డి పరకలు చేత్తో పట్టుకుని పెడితే మీరు ప్రత్యక్షంగా దేవతలకి ఆ రోజున హవిస్సు ఇచ్చినట్టు. ఇది చెవిపోగులు కుట్టే స్థలం. ఆ తరువాత మేము స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించి ఆ ఎదురుగుండా ఉన్నటువంటి స్వామివారి యొక్క అశ్వశాల, గజశాల మరియు గోశాల సుమారు 100 ఆవులు ఉన్నాయి. వాటిని కూడా సందర్శించాం. ఇవండి మా ద్వారకా తిరుమల విశేషాలు. మీరు ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ.
ఓం